ఇప్పుడు పారాగ్రాఫ్ ఎలా రాయాలి, ఆ రాసే విధానము మీకు లైన్స్లోనే చూపిస్తాను. అలాగే లైన్స్ లేకుండా కూడా మీకు రాసే విధానము చూపిస్తాను. ముందుగా మనము 5 అంశాల గురించి తెలుసుకోవాలి. ఈ 5 అంశాలు ఏమిటంటే, మనము ఒక వాక్యము కానీ అలాగే ఒక పారాగ్రాఫ్ కానీ రాసేటప్పుడు 5 అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఈ 5 అంశాలు ఏమిటంటే, 1 సైజ్ ఆఫ్ ది లెటర్, 2వది ద జోన్స్, 3వది స్లాంట్, 4వది స్పేస్, 5వది బేస్ లైన్. ఈ 5 అంశాల గురించి మీరు దృష్టిలో పెట్టుకొని ఒక వాక్యము కానీ అలాగే ఒక పారాగ్రాఫ్ కానీ రాస్తే ఆ పారాగ్రాఫ్ చాలా అందంగా ఉంటుంది. ఎందుకంటే మనము ఎగ్జామ్స్ రాసేటప్పుడు సైజ్ ఆఫ్ ది లెటర్ చూసుకోవాలి. ఆ అక్షరాలు సైజు ఎలా ఉన్నాయి. ఎందుకంటే ఒక వాక్యంలో రాసే పదాలు, ఒక పదము చిన్నదిగాను మరో పదము పెద్దదిగాను అంటే పెద్ద సైజులోను ఉండకూడదు. అలా ఉంటే చూడటానికి అసహ్యంగా ఉంటుంది. అలాగే ఒక పదములో ఒక అక్షరము చిన్నదిగాను మరో అక్షరము పెద్దదిగాను ఉండకూడదు. అలా ఉండినా చూడటానికి అసహ్యంగా ఉంటుంది. అందుకే సైజ్ ఆఫ్ ద లెటర్ అన్నారు. కాబట్టి ఈ సైజు గురించి మనము కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మనము రాసే పదాలు కానీ, మనము రాసే వాక్యాలు కానీ, మనం రాసే పారాగ్రాఫ్ కానీ, ఇవన్నీ కూడా మనము సైజు గురించి ఆలోచించాలి. ఒక పదములో లెటర్స్ ఒకే సైజులో ఉండాలి. వాక్యములో అన్ని పదాలు ఒకే సైజులో ఉండాలి. అలాగే ఒక పారాగ్రాఫ్లో సెంటెన్స్లన్నీ ఒకే సైజులోనే ఉండాలి. ఈ విధంగా మెయింటైన్ చేసినప్పుడు ఆ పారాగ్రాఫ్ చాలా అందంగా ఉంటుంది. కానీ ఈ సైజ్ ఆఫ్ ది లెటర్ని మనం మెయింటైన్ చేయాలంటే ముఖ్యంగా ద జోన్స్ మనకు బాగా తెలిసి ఉండాలి. ఆ జోన్స్ గురించి మీకు ఇదివరలో కూడా చెప్పాను. అప్పర్ జోన్ అని, మిడిల్ జోన్ అని, లోయర్ జోన్ అని. ఈ జోన్స్ ఎప్పుడైతే మనము తెలుసుకొని మనము ప్రాక్టీస్ చేస్తామో సైజ్ ఆఫ్ లెటర్ని కూడా మనము మెయింటైన్ చేయగలుగుతాం. ఎందుకంటే మనము రాసే లెటర్స్ ఏవి అప్పర్ జోన్లో వస్తున్నాయి, ఏవి మిడిల్ జోన్లో వస్తున్నాయి, ఏవి లోయర్ జోన్లో వస్తున్నాయి, అవి కూడా మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు ద సైజ్ ఆఫ్ ద లెటర్ని మనం మెయింటైన్ చేయగలుగుతాము. కాబట్టి మనము జోన్స్ని, ద సైజ్ ఆఫ్ ద లెటర్ని ముఖ్యంగా మనము తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్లాంట్. అక్షరాలని చాలామంది వంపుగా రాస్తూ ఉంటారు. అలాంటి ఉదాహరణలు కూడా పదాలు రాసేటప్పుడు, వాక్యాలు రాసేటప్పుడు కూడా మీకు చెప్పి ఉన్నాను. అలాగే అక్షరాలు రాసేటప్పుడు కూడా మీకు చెప్పి ఉన్నాను. ఇలాంటి ఒక ఉదాహరణ కూడా చూపిస్తాను. ఇప్పుడు ఎలా అంటే, కా లెటర్ వంపుగా అంటే ఇలా రాస్తుంటారు, వంపుగా ఇలా రాస్తుంటారు. అలాగే గా లెటర్ ఇలా వంపుగా రాస్తుంటారు. చా లెటర్ వచ్చేసి ఇలా రాస్తూ ఉంటారు. ఇలా వంపులుగా రాయడము అలా రాయకూడదు. కాబట్టి ఇది కూడా స్లాంట్ అనేది హ్యాండ్ రైటింగ్లో చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం రాసే రాత చాలా అందంగా కనిపించాలి. కాబట్టి ఇప్పుడు సైజ్ ఆఫ్ ది లెటర్, ద జోన్స్, ద స్లాంట్. మనం రాసే లెటర్స్ చక్కగా ఉండాలి. ఏటవాలుగా వంపుగా ఇలా ఉండకూడదు. ఈ విధమైన అక్షరాలు రాయకూడదు. ఇలా రాస్తే అవి అందవిహీనంగా ఉంటాయి. నెక్స్ట్ స్పేస్. పదానికి స్పేస్ కరెక్ట్గా ఇవ్వాలి. వాక్యానికి స్పేస్ కరెక్ట్గా ఉండాలి. ఆ విధమైన స్పేస్ ఇవ్వగలిగినప్పుడు మనం రాసే పారాగ్రాఫ్ చాలా అందంగా ఉంటుంది. పదానికి ఎంత గ్యాప్ ఇవ్వాలి? ఒక లెటర్ సైజ్ అంత ఇవ్వాలి, ఒక సర్కిల్ సైజ్ అంత ఇవ్వాలి. పదానికి ఒక సర్కిల్ సైజ్ అంతా
ఇక్కడ రామ రవి రాసాం అనుకోండి, దీని మధ్యలో వచ్చేసి ఒక సర్కిల్ అంతా రావాలి, అది స్పేస్. ఆ విధమైన స్పేస్ మీరు ఇవ్వగలిగినప్పుడు ఆ రాసే వాక్యాలన్నీ కూడా చాలా అందంగా కనిపిస్తాయి. కాబట్టి పదానికి పదానికి స్పేస్, సర్కిల్ అంతా సైజులో స్పేస్ ఇవ్వాలి. అలాగే సెంటెన్స్కి అంటే వాక్యానికి వాక్యానికి స్పేస్ 2 సర్కిల్ అంటే 2 సున్నాలు అంతా స్పేస్ ఇవ్వాలి. పదానికి పదానికి 1 సున్నా స్పేస్, వాక్యానికి వాక్యానికి స్పేస్ 2 సున్నాలు, పదానికి పదానికి స్పేస్ 1 సున్నా, వాక్యానికి వాక్యానికి స్పేస్ 2 సున్నాలు. ఈ విధమైన స్పేస్ ఇచ్చి రాసినప్పుడు మనం రాసే వాక్యాలు కానీ ఆ పారాగ్రాఫ్ కానీ చాలా అందంగా కనిపిస్తాయి. ఒకవేళ ఈ స్పేస్ గురించి మనము పట్టించుకోకుండా మనము ఆ పారాగ్రాఫ్ రాసినప్పుడు ఆ పారాగ్రాఫ్ అంతా డిక్టేషన్ పదాల్లాగా కనిపిస్తాయి. అలా కనిపించినప్పుడు ఆ రాత అంతా అందవిహీనంగా ఉంటుంది. అందువలనే స్పేస్ గురించి మీరు శ్రద్ధ చూపాలి. పదానికి పదానికి స్పేస్ కరెక్ట్గా 1 సున్నా అంత స్పేస్ ఇవ్వాలి, వాక్యానికి వాక్యానికి స్పేస్ 2 సున్నాలంతా ఇవ్వాలి. ఈ విధమైన స్పేస్ని కూడా మీరు మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి బేస్ లైన్. మీరు రాసే ప్రతి లైను ఇలా లైన్ ఇక్కడ మొదలు పెడితే చక్కగా ఉండేలా చూడాలి సాధ్యమైనంత వరకు. ఎందుకంటే మరీ పైకి అంటే ఇక్కడి నుంచి ఇలా పైకి రాసేసాం అనుకోండి, అలా రాస్తే బాగుండదు. అలా మళ్ళా కిందికి ఇలా ఏటవాలుగా రాసామనుకోండి, అలా చూడటానికి బాగుండదు. కాబట్టి ఎలాగంటే ఉదాహరణగా మీకు చూపిస్తాను. ఇలా రాస్తే ఈ వాక్యం బాగుందా? అక్షరాలలో అందము లేదు, అలాగే బేస్ లైన్ కరెక్ట్గా లేదు. అంటే ఇక్కడ మొదలు పెడితే ఇలా కిందికి ఇలా వచ్చేసింది, అంటే అందులో వచ్చేసి బేస్ లైన్ కరెక్ట్గా లేదు. అలా లేకపోవడం వలన ఆ వాక్యము చూడడానికి అందవిహీనంగా ఉంది. అందులో ఉన్న అక్షరాలు కూడా సరైన రీతిలో సరైన పద్ధతిలో రాసే విధానం కూడా కరెక్ట్గా లేదు. అలాగే బేస్ లైన్ కరెక్ట్గా లేదు. అలా బేస్ లైన్ కరెక్ట్గా లేనప్పుడు అవి చూడటానికి అందవిహీనంగా ఉంటాయి. ఇంకొక వాక్యం కూడా మీకు ఉదాహరణగా చూపిస్తాను. ఇలా చూడండి, కింది నుంచి పైకి వెళ్ళిపోయినాయి అక్షరాలు. అలాగే అందులో ఉన్న అక్షరాలు కూడా అందంగా లేవు. అలా రాస్తే చూడటానికి అందవిహీనంగా ఉంటుంది. అందులో ఉన్న అక్షరాలు సరైన పద్ధతిలో లేవు, అంటే రాసే విధానము కరెక్ట్గా లేదు, అందులో బేస్ లైన్ కరెక్ట్గా లేదు. అలాగే స్పేస్, పదానికి పదానికి స్పేసు చెప్పాను, 1 సున్నా అంత సైజులో ఉండాలి అని. అంటే ఇక్కడ స్పేస్ వచ్చేసి 0 స్పేస్ ఉండాలి. ఇక్కడ ఈ పదానికి స్పేసు 0 ఉండాలి. ఈ విధంగా స్పేస్ను కూడా మెయింటైన్ చేయాలి. అలాగే బేస్ లైన్ కూడా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే బేస్ లైన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట.
ఆ బేస్ లైన్ కరెక్ట్గా లేకపోతే మనం రాసే వాక్యాలని పైకి వెళ్ళిపోతూ ఉంటాయి లేదా కిందికి వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే కొంతమంది వచ్చేసి ఇంకొక విధంగా రాస్తూ ఉంటారు. అలాంటి వాక్యం కూడా మీకు రాసి చూపిస్తున్నాను. ఇలా చూడండి, ఇదంతా ఒక వాక్యం అనుకోండి. ఈ వాక్యములో పదాలన్నీ సరైన పద్ధతిలో ఉన్నాయా? లేనే లేవు. ఎలా ఉన్నాయి? ఒక పదము కింద ఉంటే మరో పదము పైన ఉంది, మరో పదము కింద ఉంటే మరో పదము పైన ఉంది. ఇలా కింద పైన ఎలా వచ్చేసే వాక్యములు ఇలా రాసినా కూడా చూడటానికి బాగా ఉండదు, అందంగా కనిపించదు. ఇలా రాయకూడదు. అందుకే బేస్ లైన్ చాలా ఇంపార్టెంట్. మనం ఒకసారి మొదలు పెడితే చివరి వరకు ఆ లైన్ అంతా చక్కగా ఉండాలి, చక్కగా రాయాలి. ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేయాలంటే ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే, ఆ టెక్నిక్ కూడా ఇప్పుడు మీకు చెప్తాను. పైన ఇట్లా చక్కగా లైన్ వేసుకోండి. ఈ విధమైన ఒక లైన్ వేసుకొని ఆ లైన్ కింద ఒక వాక్యాన్ని రాయండి. ఒక అక్షరము చూడండి, ఇలా ఇక్కడ ఒక అక్షరం పెట్టినప్పుడు ఇక్కడ స్పేస్ ఎంత వస్తూ ఉంది అనేది మీరు పరిశీలించాలి. ఇక్కడ స్పేస్ను గమనిస్తూ ఈ లైన్ చూస్తూ ఇక్కడ స్పేస్ను పరిశీలిస్తూ ఇక్కడ వాక్యం రాసినప్పుడు ఈ లైను చాలా చక్కగా వస్తుంది. ఇట్లా మీరు పరిశీలించండి. ఇలా చూడండి, ఇక్కడ మొదలు పెడితే చివరి వరకు ఇక్కడ స్పేస్ అంతా ఒకే పద్ధతిలో ఉండాలి, హెచ్చు తగ్గులుగా ఉండకూడదు. అంటే ఈ లైన్ చూస్తూ ఇక్కడ స్పేస్ గమనిస్తూ వాక్యాన్ని అలా ప్రాక్టీస్ చేస్తే మనం రాసే వాక్యాలన్నీ కరెక్ట్గా వచ్చేస్తాయి. మొదలుపెడితే చివరి వరకు చక్కగా రాయగలుగుతాము. ఈ విధమైన టెక్నిక్ మీరు అభ్యసిస్తే చాలన్నమాట. ఆ తర్వాత ఏం చేయాలి? ఈ వాక్యాన్ని గమనిస్తూ మరో వాక్యాన్ని రాస్తూ ఉండాలి. అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ ఒక వాక్యం రాశాం. ఇప్పుడు ఏం చేశాము? ఇక్కడ లైన్ చూస్తూ ఇక్కడ లైన్ రాశాం. ఇప్పుడు ఏం చేయాలి? ఈ లైన్ చూస్తూ మరో లైన్ రాయాలి. తర్వాత రాసిన లైన్ ఆ లైన్ చూస్తూ ఇంకొక లైన్ రాయాలి. అట్లా లైన్ గమనిస్తూ ఆ విధంగా రాస్తూ ఉంటే మనం రాసే లైన్ చక్కగా వస్తాయి. అదే బేస్ లైను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి,
ఇక్కడ మనము ఈ లైన్ని చూస్తూ ఈ లైన్ రాసాము, తర్వాత ఈ లైన్ చూస్తూ మళ్ళీ ఈ లైన్ రాసాం, తర్వాత రాసే లైన్ కూడా ఈ లైన్ చూస్తూ మరో లైన్ కూడా రాయాలి. ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే బేస్ లైన్ కరెక్ట్గా వచ్చేస్తుంది. అంటే మనం రాసే లైన్ కింది నుంచి పైకి, పైనుంచి కిందికి రాకుండా ఉంటాయి. ఆ విధమైన ప్రాక్టీస్ ముఖ్యము. ఆ విధమైన ప్రాక్టీస్ మీలో ఉంటే మీరు రాసే పారాగ్రాఫ్ చాలా అందంగా రాయగలుగుతారు. ఇలాంటి ప్రాక్టీస్ లేనప్పుడు వాక్యాలన్నీ పైకి వెళ్ళిపోవడము, కిందికి వెళ్ళిపోవడము అలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి బేస్ లైన్ చాలా చాలా ముఖ్యము. కాబట్టి ఇక్కడ ఏం చేసాం మనము, ఇక్కడ లైన్ గీసాం, ఈ లైన్ని పరిశీలిస్తూ ఈ మధ్యలో స్పేస్ గమనిస్తూ ఈ లైన్ రాసాం. తర్వాత ఏం చేయాలి, మళ్ళా ఈ లైన్ గమనిస్తూ ఈ మధ్యలో స్పేస్ గమనిస్తూ ఈ లైన్ రాసాం. తర్వాత కూడా లైన్ రాసేటప్పుడు ఈ వాక్యాన్ని కూడా గమనిస్తూ మళ్ళా మధ్యలో స్పేస్ గమనిస్తూ మరో వాక్యము అలా రాస్తూ ఉంటే, అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు రాసే పారాగ్రాఫ్ చాలా అందంగా రాయగలుగుతారు. ఇది పారాగ్రాఫ్లో ఒక ముఖ్యమైన సూత్రం అన్నమాట. బేస్ లైన్కి ఈ పద్ధతిని పాటించాలి. ఇలా పాటించడం వల్ల అద్భుతంగా రాయగలుగుతారు. ఇది ఇలా పాటించడం వలన మనము ఒకసారి మొదలు పెడితే చివరి వరకు రాసే వాక్యాలన్నీ చక్కగా వస్తాయి. ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి ఈ విధంగా మనము పారాగ్రాఫ్ రాయాలి. కానీ ఎగ్జామ్స్లో రాసేటప్పుడు మనము లైన్స్, బార్డర్స్ నీట్గా ఇవ్వాలి. అలాగే రాసే వాక్యాలు చక్కగా ఉండాలి. పదాలకి పదాలకి మధ్య స్పేస్ ఖచ్చితంగా ఉండాలి. సెంటెన్స్కి మధ్య స్పేస్ కరెక్ట్గా ఉండాలి. ఈ విధంగా పాటించి ఎగ్జామ్స్ రాస్తే పేపర్లు దిద్దే వాళ్ళకి సులభంగా అర్థం చేసుకుంటారు. ఎక్కువ మార్కులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఈ 5 అంశాలను దృష్టిలో పెట్టుకుని మీరు అనుసరించితే పారాగ్రాఫ్ను అద్భుతంగా రాయగలుగుతారు. కాబట్టి ఇప్పుడు వీటిని నేను ఇక్కడ ఒకసారి లైన్స్లో కూడా రాస్తాను, మీరు పరిశీలించండి. తర్వాత లైన్స్ లేకుండా కూడా వాటిని నేను ఇక్కడ రాస్తాను, పరిశీలించండి. ఈ విధంగా మొదట్లో ఇట్లా లైన్స్లో ప్రాక్టీస్ చేయాలి పారాగ్రాఫ్ను. ఓకే,
ఈ విధంగా లైన్స్లో ప్రాక్టీస్ చేద్దాం. తర్వాత కూడా లైన్స్ వేసి మీకు చూపిస్తాను. మీరు ఇక్కడ చేయాల్సింది రాసే విధానము పరిశీలిస్తూ ఉండండి. లైన్స్లో రాసే విధానము ఇట్లా అబ్జర్వేషను చేస్తూ ఉండండి. ఇక్కడ మీరు గమనిస్తూ ఉండండి. ఇక్కడ ఒత్తులు కానీ దీర్ఘాలు కానీ ఆ రాసే విధానాన్ని పరిశీలిస్తూ ఉండండి. ఇలా లైన్స్లో ఇలా ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి మీరు పరిశీలిస్తూనే ఉండాలి, రాసే విధానాన్ని పరిశీలిస్తూనే ఉండండి. నెక్స్ట్ ఇంకో లైన్స్ చేసి రాసి చూపిస్తాను. ఈ విధంగా అబ్జర్వేషన్ మీలో ఉండాలి. పదానికి గ్యాప్ ఎలా వస్తూ ఉంది అలా గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే పదానికి గ్యాప్ మీకు చెప్పాను. ఒక సున్నా సైజులు అంటే సున్నా స్పేస్ అంతా రావాలని, అలాగే వాక్యానికి కూడా 2 సున్నాలంత స్పేస్ ఇవ్వాలని, ఆ విధంగా స్పేస్ ఇచ్చి రాసినప్పుడే అది చూడడానికి అందంగా ఉంటుందని, అలా స్పేస్ ఇవ్వకుండా రాస్తే అవి డిక్టేషన్ పదాల్లాగా కనిపిస్తాయని చెప్పాను. ఇప్పుడు ఒకసారి వీటిని లైన్స్ లేకుండా కూడా మీకు రాసి చూపిస్తాను, చూడండి.
ఈ విధంగా లైన్స్ లేకుండా కూడా ఈ విధంగా రాయాలి. ఇలా రాసినప్పుడు పదానికి స్పేస్ ఎంత ఉండాలి అది పరిశీలించాలి. వాక్యానికి ఎంత స్పేస్ ఉంది పరిశీలించాలి. ఇక్కడ పదానికి స్పేస్ చూడండి, ఒక 0 సైజు చెప్పానమాట. అలాగే వాక్యానికి 2 సున్నాలంతా ఇవ్వాలని చెప్పాను. ఈ విధంగా స్పేస్ సరైన పద్ధతిలో ఇస్తూ అభ్యసించాలి. ఈ విధంగా పారాగ్రాఫ్ని అభ్యసిస్తే మీరు ఎగ్జామ్స్లో అందంగా రాయగలుగుతారు. కాబట్టి ఈ 5 అంశాలను దృష్టిలో పెట్టుకొని పారాగ్రాఫ్ మీరు రాయండి.